రండన్నా కూర్చోండి. పేరు దుండ్ర రాజయ్య యాదవ్. నేను తిమ్మాపూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. గతంలో కూడా నేను 2001 6 బీసీ రిజర్వేషన్ లో సర్పంచ్ గా గెలుపొంది ఈ గ్రామాల్లో చాలా సేవలు అందించాను, చాలా అభివృద్ధి పనులు చేశాను. తదనంతరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2019లో కూడా బీసీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. ఆ రిజర్వేషన్ లో మా యొక్క సతీమణి నీలమ్మ గారిని నిల్చోబెట్టారు ఈ గ్రామస్తులందరూ కూడా. అప్పుడు కూడా భారీ మెజార్టీ తోటి కూడా మా నీలమ్మ గారిని కూడా గెలిపించడం జరిగింది. తర్వాత కూడా మేము ఈ గ్రామానికి వెనువెంట ఉండి ఈ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగినాయి. ప్రతి కుల సంఘానికి కుల సంఘాలు కట్టించాము, రైతు వేదిక నిర్మించాము, అట్లాగే వైకుంఠ ధామం నిర్మించాము, మహిళా భవనం నిర్మించాము. గ్రామంలో సీసీ రోడ్లు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు అట్లాగే ప్రతి మౌలిక సదుపాయాలు ఎప్పుడు ప్రజల వెంబడి ఉండి గ్రామస్తుల వెంబడి ఉండి కూడా మేము అహర్నిశలు మా ఇద్దరు సతీమణి సర్పంచ్ గారితో కూడా నేను కూడా వెనువెంట ఉండి పాలకవర్గం, గ్రామ పంచాయతీ పాలకవర్గం, మాకు ఉన్నటువంటి నాయకులు, మా ఎంపీపీ గారు దేవేందర్ రెడ్డి గారు, మా జడ్పీటీసీ జితేందర్ రెడ్డి గారు, గత ఎమ్మెల్యే గారు రసమై బాలకృష్ణ గారు కూడా అత్యధిక నిధులు మంజూరు చేసి, అట్లాగే బండి సంజయ్ గారు కూడా వారి యొక్క ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి కూడా మంజూరు చేసి ప్రతి దానికి సహకరించి ఈ రోజులో జిల్లా ప్రథమ బహుమతిగా ఉత్తమ బహుమతిగా తీసుకోవడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కూడా 2వ స్థానంలో కూడా నిలపడం జరిగింది. అట్లాగే జాతీయ స్థాయిలో కూడా మండల్కు తీసుకురావడం జరిగింది. మండల్లో బ్లాక్ మండల్ వచ్చింది. బ్లాక్ మండల్ లేకపోతే తిమ్మాపూర్ విలేజ్ కే వచ్చేది కాబట్టి మండల్ కూడా కొంచెం బాగానే ఉన్నది కాబట్టి మండలికి ఇవ్వడం జరిగింది. దాంతో మేము చాలా కలిసికట్టుగా ఉండి అందరం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలిసి ఈ యొక్క అభివృద్ధిని సాధించి గ్రామ ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో ఈ గ్రామంలో రోడ్డు వెడల్పు గాని, సీసీ రోడ్లు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు గాని చేయడం జరిగింది. కొంత లోపం మా యొక్క బాధ కొద్దిగా మాకు ప్రభుత్వాలు మేము చేసిన పనులకు డబ్బులు ఇవ్వగా కొంచెం బాధ కొద్దిగా ఉన్నాం. ఈసారి కూడా ఈ గ్రామంలో జనరల్ రావడం జరిగింది. నాకు అవకాశం ఇవ్వడం కల్పించారు. జనరల్లో కూడా నేను ఈ రోజు బీసీ నాయకునిగా నేను ఈ ప్రజల యొక్క మన్ననలు పొంది ఒక సర్పంచ్ అభ్యర్థిగా కూడా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఎల్లవేళ కూడా ఈ గ్రామానికి కూడా నేను ఎల్లవేళ వెనువెంటుండి నాకంటూ నా స్వయం దేనికి ఆశించకుండా కూడా ఈ ప్రజల కోసమే పనిచేయడానికి నిరంతరం కృషి చేస్తామని కూడా ఈ గ్రామస్తుల సాక్షిగా కూడా ఈ యొక్క ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదంతో రాజకీయ నాయకుల అందరి అండదండలతోటి ఎలాంటి రాజకీయ పార్టీలకు తావు లేకుండా ఈ గ్రామం కోసం పాటుపడదామని, ఈ గ్రామ పాటుపాటు కోసమే మళ్లీ కూడా బరిలో సర్పంచ్ గా నిలబడడానికి నేను ముందుకొచ్చానని ఈ సభాముఖంగా ఈ అందరి మీ మీడియా మిత్ర ముఖంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల ముఖంగా కూడా నా మనస్సాక్షిగా ప్రమాణ పూర్తిగా చెప్పుతూ ఈ గ్రామానికి నేను ఎల్లవేళలా నాకు అవకాశం కల్పిస్తే నేను ఎప్పటికీ కూడా ఈ గ్రామానికి సేవ చేసే సేవకునిగా బతుకుతానని ఉంటానని కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను.